ఎంత పెద్ద స్టార్ క్రికెటర్ అయినా ఏదో ఒక రోజు రిటైర్ కావాల్సిందే. అయితే కెరియర్ చివరి దశలో స్టార్ ప్లేయర్ల పైన ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే జట్టులో చోటు కోసం కుర్ర క్రికెటర్లు ఎదురు చూస్తూ ఉంటారు. సీనియర్ల ప్లేస్ను భర్తీ చేయాలని ఆరాట పడుతూ ఉంటారు. ఇప్పుడు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కూడా కెరియర్ చివరి దశలో ఉన్నారు. వచ్చే ప్రపంచ కప్లో ఆడాలని టార్గెట్గా పెట్టుకున్నారు. ఇప్పటికే టీ20లు, టెస్టులకు గుడ్ బై చెప్పారు. వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు. అయితే విరాట్ కోహ్లీతో పోల్చితే రోహిత్ శర్మపై ఎక్కువ ఒత్తిడే ఉన్నట్లు కనిపిస్తోంది. వరుసగా 2 మ్యాచుల్లో ఫెయిల్ అయితే హిట్ మ్యాన్ పై విమర్శలు పెరుగుతాయనే చర్చ జరుగుతోంది. అన్ని ఫార్మాట్లలో ఎంట్రీ కోసం వైభవ్ సూర్యవంశీ లాంటి ప్లేయర్లు ఎదురుచూస్తున్నారు. 3 ఫార్మాట్లలోనూ వైభవ్ ను ఆడించాలనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటికే టీ20 జట్టులో సూర్యవంశీ ప్లేస్ దక్కించుకున్నాడు. ఐర్లాండ్, ఇంగ్లాండ్ టూర్లో రఫ్ఫాడిస్తే వన్డేల్లోకి కూడా త్వరగా తీసుకోవాలనే డిమాండ్స్ పెరుగుతాయి అనడంలో డౌట్ లేదు. తాజాగా ఇదే అంశంపై ఇంగ్లాండ్ మాజీ ప్లేయర్ గ్రేమ్ స్వాన్ స్పందించాడు. ఓ రకంగా రోహిత్ కు వార్నింగ్ ఇచ్చాడు. వైభవ్ వంటి డేంజర్ ప్లేయర్ ఆట తీరుతో రోహిత్ పై ఒత్తిడి పెరుగుతుందన్నాడు. కెరియర్ చివరి దశలో హిట్ మ్యాన్ కు ఇదో ఛాలెంజ్ అన్నాడు. ఫ్లాప్ అయితే తన ప్లేస్ ను వైభవ్ భర్తీ చేస్తాడనే టెన్షన్ ఉంటుందన్నాడు. కెరియర్ చివరి దశలో ఉన్న ప్లేయర్లకు ప్రత్యామ్నాయం వైపు అభిమానులు చూస్తారన్నాడు. నెక్స్ట్ రోహిత్, నెక్స్ట్ కోహ్లీ ఎవరు అనే విషయంపైనే దృష్టి ఉంటుందన్నాడు. హిట్ మ్యాన్ ఫ్లాప్ అయితే అతడి స్థానంలోకి వైభవ్ ను తీసుకోవాలనే డిమాండ్లు కూడా పెరుగుతాయన్నట్లుగా గ్రేమ్ స్వాన్ చెప్పుకొచ్చాడు. రోహిత్ శర్మకు వచ్చే 6 వారాలు టెస్టింగ్ టైం అన్నాడు. ఇంగ్లాండ్తో జూలైలో జరిగే వన్డే సిరీస్ హిట్ మ్యాన్ కు కీలకమన్నాడు. ఆ సమయంలో పిచ్చులు కూడా బ్యాటింగ్ కు ఫేవర్ గానే ఉంటాయన్నాడు. ఇంగ్లాండ్ పై రాణిస్తే రోహిత్ శర్మ రిటైర్మెంట్ పై చర్చే ఉండదని ఎక్స్పర్ట్స్ సైతం అభిప్రాయపడుతున్నారు. అయితే ఆఫ్ఘాన్ తో చివరి 2 వన్డేల్లోనూ పరుగులు సాధించడం కీలకం అంటున్నారు. మొత్తంగా వైభవ్ తో సీనియర్ల పొజిషన్లు డేంజర్లో పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.